నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా 29న దీక్షా దివస్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారన్న మాజీ మంత్రి గంగుల సికింద్రాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాస కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం ఢిల్లీలో బిజీగా సాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ జల్ జీవన్ పథకం కొనసాగింపుపై విజ్ఞప్తి చేసే ఛాన్స్ జగన్ పాలనలో ఏపీకి గ్రహణం పట్టింది ఆలయాలను కూడా వదలలేదన్న అశోక్ గజపతిరాజు ఇక డీటెయిల్స్కి వెళ్తే సికింద్రాబాద్ లో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఇవన్నీ కావాలని మీకు చెప్తా ఉన్నాను. ముగ్గురు ఎమ్మెల్యేలను చూసాను నేను. ఇలా అడిగాను ఇదే కొత్త రూల్ పెట్టింది. అదేనా పొరపాటు జరిగితే సర్దుకోవాలి కానీ ఈయన జనాలు ముంగట మీరే కానీ మేమే కానీ రసభాస అయితే మంచిగా ఉంటుంది, మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఇటువంటి మనకైతే సికింద్రాబాద్ లో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మరోసారి రసాభాసగా మారింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కాకుండా కమ్యూనిటీ హాల్లో చెక్కుల పంపిణీపై అధికారుల తీరుపై పద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి రిపీట్ అయితే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. ముగ్గురు ఎమ్మెల్యేలను చూసాను నేను. ఇలా అడిగాను ఇదే కొత్త రూల్ పెట్టింది. అదేనా పొరపాటు జరిగితే సర్దుకోవాలి కానీ ఈయన జనాలు ముంగట మీరే కానీ మేమే కానీ రసభాస అయితే మంచిగా ఉంటుంది, మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఇటువంటి మనకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. రసభాస కావద్దు, ఇలా మీరే ఉంటుంది, ఇవన్నీ కావద్దని మీకు చెప్తా ఉన్నాను. ముగ్గురు ఎమ్మెల్యేలను చూసాను నేను. ఇలా అడిగాను ఇదే కొత్త రూల్ పెట్టింది. అదేనా పొరపాటు జరిగితే సర్దుకోవాలి కానీ ఈయన జనాలు ముంగట ఇక సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్ కు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. తలసాని మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు శ్రద్ధ చూపాలని, క్రీడల్లో గెలుపు ఓటంలను ఒకే విధంగా స్వీకరించాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు, సాంస్కృతిక రంగాలలో ప్రోత్సహించాలని అన్నారు. క్రీడల పట్ల మనం కంపల్సరిగా 1 గంట సమయం మనం కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎనీ గేమ్ ఇప్పుడే బ్రదర్ చెప్పినట్టు ఒక్క క్రికెటే కాకుండా రకరకాల గేమ్స్ ఉంటాయి మనకి. మీకు అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అథ్లెటిక్స్ ఉన్నాయి. రకరకాల గేమ్స్లో మన ఒక ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా ఈ స్పోర్ట్స్ వలన మనకు లాభిస్తుంది. దయచేసి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లల్ని క్రీడల పట్ల ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా మీరు క్రీడలలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన స్టూడెంట్ జీవితంలో ప్రధానమైనటువంటి అంశం. కానీ ఈరోజు మారుతున్నటువంటి జనరేషన్లో, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఇంటికి పోతే టీవీ పెట్టుకోవడం,
లేదంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడడం, మన టైం అంతా దానికే సరిపడుతుంది అనేటువంటి విషయం మీరు ప్రధానంగా పిల్లలు గుర్తుంచుకోవాలి. మీరు డెఫినెట్గా స్పోర్ట్స్ని మీరు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కల్చరల్, ఈరోజు కల్చరల్లో కూడా చాలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు దగ్గర 3,500 మంది ఈరోజు రేపు ఎల్లుండి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కేసీఆర్ అరెస్ట్ అయిన 29న అలుగునూరులో దీక్షా దివస్ నిర్వహిస్తామని, దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో దీక్షా దివస్ పై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమై బాలకిషన్ తదితరులు హాజరయ్యారు. దీక్షా దివస్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అనుమతి కోసం పోలీసుల దగ్గరికి మళ్లీ వెళ్తామని గంగుల చెప్పారు. శవయాత్ర జరగాలి, ఏదైనా కరీంనగర్ నవృత్తి స్టార్ట్ చేద్దామని ఆమరణ నిరాహార చేద్దాము అని చెప్పేసి కరీంనగర్ జిల్లాను ప్రారంభించారు. ఎందుకు కరీంనగర్ జిల్లా? ఉద్యమాలకు పెట్టింది పేరు, కమిట్మెంట్ ఉన్న నాయకత్వం, అందుకే కరీంనగర్ జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది. నవంబర్ 26, 2009 కేసీఆర్ గారి ఇంటి చుట్టూ తెలంగాణ భవన్, ఉత్తర తెలంగాణ భవన్లో చుట్టూ వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. అందులో నారదాస్ లక్ష్మణరావు ఉన్నారు, రవీంద్ర సింగ్ గారు ఉన్నారు, జీవరామకృష్ణ గారు ఉన్నారు, రసమయ బాలకృష్ణ గారు, రవిశంకర్, అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారి భద్రత, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, ఇంటి హౌస్ అరెస్ట్ చేస్తారు, మరి కేసీఆర్ కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు మూడంచెలుగా కేసీఆర్ గారికి వలయంగా ఏర్పడ్డారు. మరి కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఎక్కడ పాల్గొనాలని చెప్పేసి ఆ యొక్క నిర్ణయం ప్రకారం మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ మీరు రాష్ట్రంలోనే హైదరాబాద్లో ఉండాలంటే లేదు, కేసీఆర్ ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అక్కడే నేను పాల్గొంటానని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసుకున్నాము. అందులోనే అదే రోజు అందరికీ అధ్యక్షుడు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారు పాల్గొన్న జిల్లా కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభించని చెప్పి ఆ రోజు మనకు ఇన్ఛార్జిగా మనకు బండ ప్రకాష్ అన్న గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. బండ ప్రకాష్ గారు ఈరోజు మన యొక్క శాసన మండలిలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారికి మనం జిల్లా పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవనీయులు సహచర శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరుడు రసమ బాలకృష్ణ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారికి, గౌరవనీయులు కరీంనగర్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్ష కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వామపక్ష పార్టీల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దిష్టిబొమ్మ చినిగిపోయింది. దాంతో పోలీసుల తీరుపై వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. కార్మికుల, రైతుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీల నేతలు అన్నారు. మూడు నల్ల చట్టాలను వెంట తీసుకున్నది. అదే క్రమంలో దేశవ్యాప్తంగా మేము గిట్టుబాటు ధర తీసుకొస్తాం, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. అట్లాగే ఆ ఉద్యమంలో పాల్గొని చనిపోయిన దాదాపు 1100 మంది రైతాంగానికి సంబంధించిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం కల్పిస్తామని చెప్పారు. అది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20-25 కోట్ల మంది కార్మికులకు తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్లుగా 29 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చారు. వీటన్నింటినీ వెంటనే
వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు 3వ అధికారంలోకి వచ్చినని చెప్పి విర్రవీగవచ్చు. అట్లాగే ఆయా రాష్ట్రాలలో గెలవమనుకున్న చోట్ల కూడా గెలిచే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఆర్థిక పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, రైతాంగ సంక్షోభము, కార్మిక సంక్షోభం నేపథ్యంలో గతంలో కూడా మనకు భారతదేశానికి 2 ఇరువైపులు ఉన్న దేశాలను చూసాం. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూడా బంపర్ మెజార్టీ తోటి వచ్చింది. శ్రీలంకలో కూడా పెద్ద మెజార్టీ తోటి వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రజా సమస్యలు పరిష్కరించబడలేదో అక్కడ ఉన్న ఆ పార్లమెంట్లను, దేశ అధ్యక్ష భవనాలను అక్కడ మొత్తం ప్రజానికం ముట్టడించారు. అదే పద్ధతిలో ఢిల్లీ ముట్టడి కూడా ప్రజానికం సిద్ధమవుతారు. మీరు ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేయకుండా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తక్షణం అమలు చేయాలి. లేదంటే రాబోయే కాలంలో కార్మిక, ప్రజా, రైతు సంఘాలన్నిటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తారు. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల భద్రతను పెంపొందించేందుకు నగరంలోని ట్రాఫిక్ పోలీసులు అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ మరియు అక్రమాల తొలగింపు కింద ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ నేతృత్వంలో టోలీ చౌకీ ప్రధాన రహదారిపై ఫుట్పాత్లు మరియు క్యారేజ్ వేలపై ఆక్రమణలను లక్ష్యంగా చేసుకున్నారు. ఫుట్పాత్లను క్లియర్ చేయడానికి మరియు రహదారి వెడల్పును పునరుద్ధరించడానికి కమిషనరేట్ అంతటా రోప్ కింద స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతాయని సిపి ఆనంద్ తెలిపారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎన్ఎస్ఎస్ విద్యార్థితో కలిసి చంపపేట చౌరస్తాలో ట్రాఫిక్ నియమాలపై ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్ ధరించాలని, మైనర్లు డ్రైవ్ చేయకూడదని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లకూడదని పోలీసులు సూచించారు. చిన్న నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే విలువైన ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఇన్స్పెక్టర్ నరసింహానాయక్ తెలిపారు. అలాగే మేము వెనక కూర్చునే వాళ్ళ హెల్త్ సేఫ్టీ కూడా అంతే ఉండాలి. ఏమైనా యాక్సిడెంట్ అయితే there are chances less injuries higher, but the high risk is for the one we వెనక ఉన్న వాళ్ళ. So from the next side please ప్లే కార్డ్ ద్వారా తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్లే కార్డ్ ద్వారా పబ్లిక్ని అవేర్నెస్ కల్పిస్తూ ఎవరైతే ఇబ్బందులు
ఉల్లంఘించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా చెప్తే వాళ్ళకు వాటి వల్ల జరిగే అనర్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వీళ్ళకు మేము ఒక ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ ఒక 60-70 మంది దాకా 200 ఉన్నారు. బిల్డింగ్ ఒక 60-70 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి డైలీ ఒక 4 పోలీస్ పరిధిలో మెయిన్ జంక్షన్లో వచ్చి వాళ్ళు ప్లే కార్డు చూపిస్తూ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈ విధంగా రోజు వాళ్ళు 4 మెంబర్స్ వచ్చి కాలేజీ నుంచి మెయిన్ ఇక హైదరాబాద్లోని మేర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ప్రశాంతి హిల్స్లోని పింగిలి అపార్ట్మెంట్లో ఉండే ఓ కుటుంబం నిన్న రాత్రి ఫంక్షన్కి వెళ్లారు. ఫంక్షన్ పూర్తయి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో పెట్టిన 15 లక్షల నగదు, 12 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. జగన్ పాలనతో గ్రహణం పట్టిన ఏపీ అభివృద్ధి పరుగులు పెట్టాలంటే అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. ముఖ్యంగా ఆలయాలను కూడా వదలలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కూడా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలం అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకో, అయినా దాని నుంచి మనం ఏంటంటే షుడ్ నాట్ బి బిటర్. That doesn't take you anywhere. దాన్ని మళ్ళీ రాకుండా ఎలాగా అనేది మనకు అవసరం. ఇప్పుడు మన విశాఖపట్నమే చూస్తే బహుశా కసాయి వాడికి హృదయం ఉంటుంది, కానీ ఆవుల్ని నిర్బంధించి మేత తీసేసి ఆకలితో సంపడం. ఇక్కడే మీ సింహాచలం, మన సింహాచలం అప్పన్నస్వామి ఆలయం, అది ఒకటే కాదు. మన ఉత్తర కోస్తా జిల్లాలు చూస్తే 2 ప్రాచీన గుడిలు, పోలపల్లి గ్రామంలో పైడితల్లి అమ్మవారి, రామ్ తీర్థంలో కోదండ రాముడు గుడిని బాబర్ ధ్వంసం చేశారేమో ఆ రోజుల్లో. అలాంటివి అలాంటివితో ఆగకంట నెయ్యి దేంతో తయారవుతుందని, జంతు కొవ్వుతో తయారవుతుందని మనకు అందరికీ హృదయాల్ని గాయపరచను. ఎందైతే నా అభిప్రాయంలో ఏ మతమైనా ఇంకో నమ్మకాన్పైన తొక్కడం. ప్రపంచ చరిత్రలో చూస్తే మిడిల్ ఏజెస్లో జరిగేవి యుద్ధాలు అయ్యేటప్పుడు, కానీ స్వతంత్ర భారతదేశంలో ఇలా ఉత్పన్నం అవుతుందని నాలాంటి మనుషులు ఏనాడు ఊహించలే. మేము ఏదో 10 సార్లు పోటీ చేసాం, 8 సార్లు గెలిచాము, ఇలా వస్తుందని ఊహించలేదు. అలాగ వచ్చింది. దాన్ని కూడా మనం అధిగమించగలిగాము. ఇప్పుడు ఆర్థికంగా లెక్క పెడుతున్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ను పూర్తిగా దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ధ్వజమెత్తారు. నెల్లూరు సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారని, పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్లు కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే, కానీ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఏమిటి? పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది, అది నడిపించడం లేదు. దాన్ని పూర్తిగా దివాళా వేయించేసి ఆ స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పడం, అది మూసేయడానికి అక్కడ కుట్ర
పూర్తిగా ఇక్కడ పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో పెట్టదలుచుకుంటే వెనకబడిన రాయలసీమలో పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. ఇనప ఖనిజం కూడా దగ్గరలో ఉంది బళ్ళారి ఆ ప్రాంతంలో. లేదా వెనకబడిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అంటే రామాయపట్నం ఓడరేవు దగ్గర పెట్టండి. ఓడరేవుకి ఉపయోగం, డెవలప్మెంట్కి ఉపయోగం స్టీల్ ప్లాంట్. ఇది చేయకుండా అక్కడ పెట్టడం అనేది స్టీల్ ప్లాంట్ కోసం కాదు, అసలు విశాఖ ఉక్కుని నాశనం చేయడానికి కోసం పెడుతుందని చెప్పాను. అందుకని చంద్రబాబు ఈ మిట్టల్ని అన్ని సౌకర్యాలు ఇవ్వండి, రామాయపట్నం దగ్గర పెట్టమండి, రాయలసీమలో పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రకంగా వెనకబడి ప్రాంతాల అభివృద్ధికి, చిత్తశుద్ధికి కూడా. ఒకవైపునేమో విశాఖ ఉక్కు ఉండాల్సిన మేము రక్షిస్తామని ప్రకటనలు చేస్తూ మీరు తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ పెట్టడం అని చెప్పేసి అనుమతించడానికి అది కూడా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి మిట్టల్. జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ సింహాచలంపై ఏసీబీ పంజా విసిరింది. ఆయన అక్రమ ఆస్తులు, సంపాదనపై ఏసీబీ సోదాలు జరిపింది. సింహాచలం ఇళ్లతో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అది వాళ్ళ స్కూల్ పిల్లలు ఆటో కూడా కదా, వాళ్ళ ఓన్ ఓనర్షిప్ కాదు. 25% రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే వాళ్ళకి ఒకసారి దీంతో మాట్లాడిన తర్వాత దాని మీద వెళ్ళారు. నేను చేసుకోమన్న తర్వాత వెళ్ళారు సార్. అలాగే చెరువులు సార్ 61-65 కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ పెందుర్తి శారదాపీఠంలో మహామృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం నిర్వహించారు. యజ్ఞం అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించి భక్తులకు యాగఫలం అందించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులతో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్షంగా చంద్రమౌళీశ్వర్లకు అభిషేకాలు చేయించారు. ओम शांति में दिज्ज वाच में दिज्जो बीच में पंचा बीच में पंचो बीच में ध्रुव शस्त्र में मम पूर्व संकल्प ओम शांति में दिज्ज वाच में दिज्जो बीच में पंचा बीच में पंचो बीच में ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా 29న దీక్షా దివస్, పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారన్న మాజీ మంత్రి గంగుల. సికింద్రాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాస, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం.
ఢిల్లీలో బిజీగా సాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ. జల్ జీవన్ పథకం కొనసాగింపుపై విజ్ఞప్తి చేసే ఛాన్స్. జగన్ పాలనలో ఏపీకి గ్రహణం పట్టింది. ఆలయాలను కూడా వదలలేదన్న అశోక్ గజపతిరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.